తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసేవండి వీక్షకునికి నమస్కారం. కేరళ నాడి శాస్త్రానికి స్వాగతం. ఇప్పుడు మనము వృశ్చిక రాశి గురించి మనం మాట్లాడకపోతున్నాం. వృశ్చిక రాశి వారికి కూడాను మంచి అద్భుతమైనటువంటి శుభయోగం రావడానికి అవకాశం మనకు కనపడుతుంది. ఎటువంటి శుభయోగం రాబోతుంది, ఎలాంటి ఆలోచన రాబోతుంది అంటే ఇంకా మనం తిరుగు చూసుకునే అవసరం లే. వాళ్ళు కూడా మంచి ఒక శుభయోగం రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంచి శుభాచరణ రావటం కనపడుతుంది. అనేక రకమైనటువంటి రంగాలు ఉన్నవాళ్ళు కానీ, ఉద్యోగ రంగాలు ఉన్నవాళ్ళు కానీ, ఐటీ రంగాలు ఉన్నవాళ్ళు కానీ, ఇతర రంగాల్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళంతా కూడాను ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా శాంత స్వరూపంగా ఉంటారు. వాళ్ళు ఇండివిజువల్ ఐడి బాగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇండివిజువల్ ఐడి ఏంటి అంటే ఏకాంతాన్ని గురించి ఎక్కువగా అన్వేషిస్తూ ఉంటుంటారు. ఎప్పుడు కూడాను వాళ్ళకి ప్రశాంతత్వానికి ఆలోచిస్తారు. ఎక్కువ వాళ్ళు గొడవలకు కానీ దాంట్లో కానీ ఎంటర్ఫైర్ అవ్వరు. ఏ దాంట్లో కూడా వాళ్ళు ఎంటర్ఫైర్ అవ్వరు. వాళ్ళు జోలికి వస్తే మాత్రం వాళ్ళు ఎవరిని వదిలిపెట్టారు. వృశ్చిక రాశి ఉన్నటువంటి స్పెషలిస్ట్ అది. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఐడియల్గా వాళ్ళని సంతోషమైన వాళ్ళకి లోకమే అలాగే సంతోషమైనటువంటి లోకంలో ఉంటారు ఎప్పుడు కూడాను. కానీ ఇతరులకు హానికరం చేయాలని, ఇతరులని ముంచాలని, ఇతరులని చేయాలని అటువంటి ఆలోచన వాళ్ళకి రాపోదు, చేయలేరు కూడా. ఎందుకంటే అలాంటి ఆలోచన వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళు ఇతరులని హెల్ప్ చేయటం, ఎటువంటి ఆస్కారం ఉంటే హెల్ప్ చేయటం జరుగుతుంది. చిన్న విషయానికి బాగా టెన్షన్ పడతారు. ఆ చిన్న విషయానికి బాగా టెన్షన్ పడటం వల్ల ఏమవుతుందంటే మనిషి చాలా వరకు కూడాను మేధస్సు, ప్రెజెంట్ బాడీ, ప్లెజెంట్ అయినటువంటివన్నీ కోల్పోవడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. ఫైనాన్స్ పరంగా చూసుకుంటే ఊచంగా చాలా బాగా గట్టి కనపడుతుంది. చాలా బాగుంది. ఇక్కడ 9% లాభం, 10% నష్టం కనబడినప్పటికి కూడా మీకు ఇక్కడ ఫైనాన్స్ పరంగా ఎటువంటి కూడా నష్టమని లేదు. విదేశాలు వెళ్ళడానికి కూడా మంచి అవకాశాలన్నీ మంచిగా కనపడుతూ ఉంది. చాలా వరకు వెళ్ళిపోవడానికి కూడా చాలా దిగ్విజయం కనబడుతుంది. వీళ్ళంతా కూడా ఏంటంటే ప్రత్యేకంగా ఇంకా బాగా మంచిగా ఉపయోగించుకోవాలి, బాగా రావాలంటే శ్రీ ఆంజనేయ స్వామి ఉపాసన చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే కూడా ఆంజనేయ స్వామి ఉపాసన చేసుకొని సిద్ధి పొందుతారో మంచి అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంటుంది. విశేషమైనటువంటి ఆస్కారము, విశేషమైనటువంటి ఫలితము, విశేషమైనటువంటి ఒక విజేతం అనేది రావటం జరుగుతుంటుంది. మూలాధారానికి కూడాను కావాల్సినటువంటి ఇదే. కాబట్టి మీరు ప్రతి మంగళవారం అమ్మవారిని ఆరాధన చేయండి, ప్రతి దేవిని ఆరాధించండి, చక్కగా రావుకాలం పూజ చేసుకోండి. అమ్మవారిని దేవి అనుగ్రహ కటాక్షం ఎప్పుడు కూడా ఉంటుంది. వీలైనంత వరకు దేవి సహస్రనామ, లలిత పారాయణం సహస్రనామ చేస్తూ ఉండండి, విష్ణు సహస్రనామ చేస్తూ ఉండండి, అమ్మవారు ఒక పారాయణ చేస్తుండండి. నిరంతరం అంత చేస్తుండడం కొద్దీ మీ ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ రావటం జరుగుతుంది. మీ పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్స్ కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడాను ఆ లలితా పారాయణం చేస్తూ చక్కగా ఒక పట్టు తేనె 2 స్పూను తాగిపించి పంపిస్తూ ఉండండి. చాలా అద్భుతంగా ఉంటుంది. భగవంతుని దగ్గర పెట్టినటువంటి కిస్మిస్ లాంటివి తేనెలు తడిపి కిస్మిస్ పెట్టండి. కనకదార స్తోత్రాన్ని మంత్రాన్ని చదివి చక్కగా ఆ కిస్మిస్ ఒక ద్రాక్ష ఫలాల్ని ఏదైతే ఉందో ఆ పిల్లలకి తినిపిస్తూ ఉండండి. చక్కగా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావడానికి ఆస్కారం కనబడుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి ఐకమత్యం అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ఉన్నవంటి ఒక తేజస్సు అన్నది బాగా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇతరులతో కూడా చాలా చక్కగా మాట్లాడడానికి అవకాశం కనబడటానికి, ముందు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక సూచన చేసుకోవచ్చు. ఏది ఉన్నా ఏది ఉండకపోయినా జ్ఞానం అనేది చాలా అవసరం. ఆ జ్ఞానం సంపూర్ణం పొందడం కోసం ఇటువంటివన్నీ చేసుకుంటే మంచి ఫలితం లభించడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మంచి పాడి పంట రావడానికి ఆస్కారం ఉంది. మరి ఉద్యోగ రంగంలో పనిచేసే వాళ్ళు కూడా మంచిగా
ఉద్యోగ ఫలితం కూడా రావడానికి ఆస్కారం ఉంది. మరియు డాక్టరేట్ చేసుకున్న వంటి వాళ్ళు కూడా మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యమైనటువంటి వాస్తవానికి పూర్వం అన్ని విధాలమైనటువంటి యోగదాయంగా రావడానికి, అన్ని విధాలమైనటువంటి దిగ్విజయం కలగడానికి, విశేషమైనటువంటి ఫలితాలు రావడం కోసం ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలంటే ఆ కనకదుర్గ అమ్మవారి దేవి ఉపాసన చేయటం, ఆంజనేయ స్వామి దేవి ఉపాసన చేయటం, స్వామివారికి మౌడమాల వేయటము, అమ్మవారికి ఖడ్గమాల వేసి అంటే ఖడ్గమాలతో పూజ చేసి శ్రీచక్ర కుంకుమార్చన చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. ఆ ఒక ఎంతటి మహిమానికమైనటువంటి దైవాన్ని మనం పూజిస్తే అంతటి మీకు మంచిగా ఈ కేల నాడి శాస్త్రం ప్రకారంగా ఫలితము దిగ్విజయం కలగడానికి మంచి ఆస్కారం కనబడుతుంది. చక్కగా ఇలాగా చేస్తూ ఉండండి. కేల నాడి శాస్త్రం ప్రకారంగా మీకు అన్ని విధాలుగా సక్సెస్ఫుల్ నడుస్తుంది. నమస్తే.